2027లో జగన్ పాదయాత్ర మొదలు పెడతారంట. ప్రజలు ఆదరిస్తారంటారా? ఈ పాదయాత్రలు అనేవి ఒకప్పుడు ఆదరించేవారేమో మేడం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు వచ్చి నేను తప్పు చేయలేదంటే ఇవన్నీ ఎవరైనా ఆదరిస్తారు. ఇప్పుడు తన వెనక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వాళ్ళ అబ్బాయి గారు కానీ, అలాగే వాళ్ళ ఎంపీలు కానీ, మంత్రులు కానీ, కనీసం కింద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, కనీసం క్లస్టర్ ఇన్ఛార్జీలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ అవినీతిలో కూరుకుపోయారు. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళడం, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సిట్టు విచారణ జరగడం, వీటిల్లో దొరికిపోయిన తర్వాత ఇంకా పాదయాత్రకు ఎవరైనా ముందుకు వచ్చి ఆదరిస్తారనేది మాత్రం మేము అనుకోవట్లేదు మేడం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందుగా అభివృద్ధి కావాలి మేడం. ఎందుకంటే అభివృద్ధి అయిన తర్వాత పథకాలు అనేవి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుగా ఏం చేస్తున్నారంటే ఒక పక్క చేత్తో అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమ పథకాలు రెండూ కలిపి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్ల మరింతగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం మేడం. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి? ఈ అధికారం వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాను అయ్యి అంటే ఆల్రెడీ ఇప్పుడు అందరూ సినిమా చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా టీవీలు ఖాళీ లేవు. ఈరోజు ఈయన దొరికాడు, రేపు లిక్కర్ స్కామ్లో ఇంకొక అతను దొరికాడు, రేపేమో ల్యాండ్ పూలింగ్లో ఇంకొక అతను దొరికాడు, ఇంకొక అతనేమో ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు, ఇంకొక ఎంపీ ఏమో బట్టలను తీసి లేడీస్ని అసభ్యకరంగా వీడియోలు పెట్టాడు. వీళ్ళ సినిమాలు జనాలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన ఏం సినిమా చూపించినా కానీ చూడడానికి అయితే జనాలు సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాం.